అట్లా కుదరదు, సంవత్సరానికి ఒకసారి చేయవచ్చు. అట్లా కుదరదు కస్మిన్ దినే మత్స్యో, వ్రతం చేయాలనే సంకల్పం మన మనసులో ఎప్పుడైతే కలుగుతుందో, ఆ వ్రతం చేసుకోవడానికి భగవంతుడు మన మనసులో ఎప్పుడైతే బుద్ధి పుట్టిస్తాడో ఆ రోజు వ్రతం చేయవచ్చు. లేదు ఈ వ్రతం మనం ప్రతి నెలలో తప్పకుండా చేయాల్సిందే అని సంకల్పం చేస్తే అప్పుడు ఏకాదశి నాడు కానీ, ఓ పౌర్ణమి నాడు కానీ, ఒక రవి సంక్రమణం నాడు కానీ చేయాలి. రవి సంక్రమణం అంటే సూర్యుడు ప్రతి నెలలో కూడా ఒక రాశిలో నుండి ఇంకో రాశిలోకి మారుతూ ఉంటాడు. ఆ మారే కాలాన్ని సంక్రమణం అంటారు. ఆ రోజున కానీ వ్రతం చేయవచ్చు. వ్రతాన్ని ఆచరించే పుట్టని వేసిన వాడే కాలకృత్యాలని నిర్వర్తించుకొని సూచన భద్రీ స్వామికి నమస్కారం చేసే మహానుభావాన్ని అనుగ్రహం కోసమే వ్రతాన్ని ఆచరిద్దామనే సంకల్పంలో తండ్రి నన్ను అనుగ్రహించవలసిందని స్వామికి నమస్కారం చేసి వ్రతం ప్రారంభం చేయాలి. పూజాస్థలం ఎట్లా ఉండాలంటే చక్కగా గోమయముతో అలికి